కొన్ని కాల్స్ మాట్లాడేటప్పుడు కొందరితోటి ఏంటో చల్లగా అయిపోతున్నట్లుంటది ఇక్కడైతే. ఒకరు ఫోర్త్ మంత్ అనుకుంటా తనిప్పుడు కంటిన్యూ చేయడం జర్నీ. ఆన్‌లైన్ లైఫ్ స్టైల్ లెర్నింగ్ అదే వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో. ఎందుకు కాల్ ఉండే ఈరోజు. ఎందుకండి ఇన్ని ఇన్ని మంత్స్ జాయిన్ అయితారు. ఒక నెల, 2 నెలలు చాలదా అంటే, లేదు లేదు మీతో జర్నీ కావాలి నాకు అని అప్పుడు స్టార్ట్ చేశారనమాట తను. నాన్న ఎంత కష్టపడి చదివిచ్చారు. ఇప్పుడు జాబ్ చేయడానికి, దానికోసం స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంత సఫర్ అయితున్నారు. నేను సక్సెస్ అవుతానా లేదా అన్న భయానికి, నాకు మీరుంటే ధైర్యంగా ఉంటదని, నేను ఈ ప్రోగ్రామ్ మీతోనే ఉండాలని నేను కంటిన్యూ చేస్తున్నానని ఆమె తెలియకుండానే ఏడ్చేశారు. నాకెందుకో ఒకలాగా అయిపోయింది. నెక్స్ట్ కాల్స్ తీసుకుంటుంటే కూడా నాకు ఆ ఏడుపులోనే స్ట్రక్ అయిపోయింది. ఏంటంటే 4 నెలల నుంచి ఉన్నది కదా! ఆమెతోటి రోజు 30 రోజుల జర్నీ అంటే రోజు కాంటాక్ట్‌లో ఉంటది కదా! మెసేజ్‌లో అది. అయ్యో! అన్నట్లు బాధ అనిపించింది. హ్మ్. మీ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా. చాలామందికి ఎవ్వరికి కూడా ఇప్పుడున్న ఆడపిల్లలకి ఏదో తినేసి, తాగేసి నిద్రపోదాం. తాగేసి అంటే మళ్ళీ ఏదేదో కాదులేండి. నీళ్ళో ఏదో ఒకటి అని ఏం ఉండదు. లైఫ్‌లో ఏదో అచీవ్ చేయాలనే ఉంటది. స్టిల్ అందరికీ సేమ్ ఉండదు. స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసుకొనే రావాలి. ఇప్పుడున్న దానికి బయట మార్కెట్‌కి ప్రతి దాంట్లో కాంపిటీషన్, ఇంట్లో నుంచి రెస్ట్రిక్షన్స్, కొన్ని చోట్ల వేరే కంట్రీస్‌లో ఉంటారు. చాలామంది అనుకుంటారు వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నారని. అన్నిటికంటే పాపం వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత దారుణంగా ఉంటదో తెలుసా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి. కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటది. కొంతమందికి హెల్త్ సరిగ్గా ఉండదు. వాళ్ళ పనులు అన్నీ వాళ్ళే చూసుకొని పైగా చుట్టుపక్కల నుంచి ఒక తెలిసిన మొహం ఉండదు. వాళ్ళు సరిగ్గా మాట్లాడరు. చాలా విలేజెస్‌లో లోపలికి ఉంటారు వాళ్ళు గూడా. ఆహ్, స స సడెన్‌గా ఎవరైనా మనల్ని చూద్దామంటే ఉండదు. ఆ కండిషన్‌లో గూడా ఉంటారు. మెడికల్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. సో, ఒక రకమైన డిప్రెషన్‌లో గూడా ఉంటారు. ఇట్లా ఉండేవాళ్ళు గూడా ఉంటారు. మీ అందరికీ నేను ఒకటే జెప్తాను. మనకి నిజమే. మీరు చెప్పింది అంటే కష్టమే. ఇది తట్టుకోవాలి, ఇట్లా ఉండాలి అంటే ఇప్పుడు ఒక సక్సెస్ అయిన తర్వాత మాటలు చెప్పడం వేరు. ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ అనేది చాలా కష్టంగా ఉంటది. నేను యాక్సెప్ట్ చేస్తాను. స్టిల్ ఒకటి నేర్చుకోవాలి మీరు. చాలామంది నా స్కెడ్యూల్ అడుగుతారు. మీరు ఎన్నింటికి పడుకుంటారు అసలు? ఎన్నింటికి లేస్తారు? చెప్పండి, చెప్పండి అంటే నేను చెప్పలేను కరెక్ట్‌గా. ఎందుకంటే నేను రోజుకి ఒకలా డిజైన్ చేసుకుంటా. నాకు రోజు ఒకలా ఉంటే నచ్చదు. నా నా మనసు ఈరోజు ఆలోచించినట్టు రేపు ఉండదు. నా థాట్స్ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. డిజైన్ చేసుకుంటా ఉంటా. మనం ప్యాషన్‌తో వర్క్ చేసినప్పుడు ఒకలా ఉంటది. అక్కడ ఎంత సక్సెస్ వచ్చినా, ఏమొచ్చినా అది వేరే విషయం. వర్క్‌ని ఎంజాయ్ చేస్తా ఉంటాం. 16 గంటలు పని చేశా నియర్లీ నేను పర్ డే 16 గంటలు. 16 గంటలు. నిద్ర 8 గంటలు నిద్రపోతా. 6-7 గంటలు నిద్రపోతా. పర్సనల్ థింగ్స్ అవన్నీ గూడా 1-2 అవర్స్ ఉంటది. దాంట్లో గూడా గ్యాప్‌లో గూడా వర్క్ చేస్తా. సో, ఒక ఎవ్వరికైనా ఒక గోల్ ఉంటది. ఇది నేనిక్కడికెళ్ళాలి. ఇక్కడికెళ్ళాలి అంటే నువ్విక్కడి నుంచి నడుచుకోనో, ఏదో ఒకటి బండెక్కుకొనో పోవాలా. అది వెయిట్ లాసో, కెరియరో ఇంకేదైనా సరే వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎళ్ళాలి గదా! నువ్వు ఈ జర్నీని ఎంజాయ్ జేయాల. ఈ జర్నీని ఎంజాయ్ చేయకుండా ఇది ప్రెషర్ పెట్టేసుకొని, నాకేదో అయిపోతుంది. ఇప్పుడు నేను చేయగలనో లేదో, ఏమైతదో ఏంటో అని గనక టెన్షన్ పెట్టేసుకుంటే, ఇక్కడ సక్సెస్ అని ఏదని నువ్వు అనుకుంటున్నావో, కొన్ని రోజుల తర్వాత అంటే కొన్నేళ్ళలో, కొన్ని రోజుల తర్వాత ఎట్లో ఒకటి సక్సెస్ ప్లేస్‌కెళ్ళావనుకో, ఆ తర్వాత ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది. దీని తర్వాత లెవెల్ చూడాలనిపిస్తది. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు ఇంత కోసం ఏడ్చి, నానా కంగారు పడి అక్కడి వరకు ఎళ్తానో లేదో నువ్వు వెళ్తావు. కానీ ఎళ్ళిన తర్వాత నువ్వు అనుకున్న ఏదో లైఫ్‌లో అచీవ్ చేసేసుకున్నావు అనేది ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ హ్యాపీనెస్ అనేది ఉంటది. చాలా అసలు ఎంత అంటే లైఫ్‌ని జయించేసినంత. కానీ అది కొద్ది రోజులే. తర్వాత నువ్వు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటావు. సో, ఇక్కడ స్టాప్ అనేది ఉండదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇక్కడేదో ఉందని అక్కడేం లేదు. తెలుసా? కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోవడానికి చూస్తావు. ఈ జర్నీ ఇది ఎంజాయ్ చెయి. వర్క్‌ని ఇష్టంగా చేసుకో. అవుతదో లేదో అనేది వద్దు. అది కూడా నెగెటివ్ ఎనర్జీనే. అండ్ ఇంకొకటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ ట్రైనింగ్ ఇవన్నీ తీసుకుందాం. నేను స్టార్ట్ చేసినప్పుడు 5 మందితోనో, 6 మందితోనో స్టార్ట్ చేసిన. పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇయన్నీ గూడా. 5 మంది, 6 మంది కూడా లేదు. ముగ్గురే ఉన్నారనుకుంటా. అంతే. అప్పుడు నాకు పెద్దగా ఇన్‌కమ్ లేదు. నేను పెట్టుకున్న టార్గెట్ ఒక 20,000 వస్తే చాలు పర్ మంత్‌కి అని.
తర్వాత అది అచీవ్ చేసిన. బ్రాడ్కాస్ట్ ఛానల్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది ఇన్స్టాగ్రామ్లో. అయ్యో ఆర్డర్స్ ఇన్నొచ్చినాయి అన్నొచ్చినాయి చిన్న చిన్న ఆర్డర్సే. అంత హ్యాపీగా లైఫ్ని ఏదో జయించేసిన, నేను ఛాలెంజ్ చేసిన చూడు, నేను సక్సెస్ అయినాను చూడు ఇట్లా అని. ఈరోజు ఇదే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మొన్న కూడా పెట్టినాను కదా, మీ గోల్ ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ 500 కాస్త 1000 మందికి తీసుకుపోవాలి లబ్ధిదారుల్ని, ఈ 3 ఆర్ఫనేజెస్ కాస్త 10 ఆర్ఫనేజెస్ చేయాలి, ఇంకా చాలా పనులు చేయాలి, ఇది నా టార్గెట్. నేను దీనికోసం సోషల్ మీడియాని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, పేషెంట్స్ని ఎక్కువ చూస్తాను పెట్టాను లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అదేంది నా టార్గెట్ ఏది, 20,000 వస్తే చాలని. మరి ఈరోజు ఏంది, అది కూడా సాధించిన తర్వాత ఇంకోటి ఉంటుంది. కానీ నేను లైఫ్లో ఎంత సాధించినా 20,000 సాధించిన ఆనందం నాకు ఏదీ లేదు. ఇది నా ఈ స్ట్రగుల్ అంతటికి కూడా ఇది ఇక్కడ ఆనందం ఇచ్చింది. అప్పుడు అనిపించింది, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనిపించినప్పుడు ఓకే ఏదో ఒకటి ఉండదు అండ్ అక్కడ సాటిస్ఫై అవ్వము, రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఆగవు. మన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎప్పుడైతే ఒకసారి ఆగిపోతుందో గ్రోత్ ఆగిపోతుంది. సో మనం నెక్స్ట్ 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 అంటూనే ఉంటాం, టాస్క్ లాగా అనుకుంటూనే ఉంటాం. నాకు అప్పుడు ఏం చేసినానంటే ఒక గేమ్ లాగా చూసిన వర్క్ని ఇక్కడ దాకా ప్రెషర్గానే చూసిన. 2019 నుంచి 2022-23 వరకు వర్క్ని ప్రెషర్గానే ఫీల్ అయినా. 23 వరకు మ్యాక్సిమం చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇక్కడంతా. నేను పెద్ద పెద్ద పెంటలు గొడవలన్నీ చేసుకున్నాను. నోరు ఆగుతుందా మనకి, పెద్ద పెద్ద గొడవలన్నీ కూడా చేసుకున్నాను. 23 తర్వాత నుంచి ఏం చేసిన అంటే ప్రెషర్ తీసుకోవడం మానేసి ప్లెజర్గా ఫీల్ అయినా వర్క్ని. జస్ట్ వర్క్ని ఎంజాయ్ చేస్తాను. నాకు 12 వరకు ఇచ్చినా, 1 గంట వరకు ఇచ్చినా సరే నాకు నిద్ర వచ్చేంత వరకు కూడా వర్క్ చేస్తాను, నేను సంతోషంగా చేస్తాను. సో నాకు టాస్క్ అనేది ఇక్కడ నేను ఒక గోల్ కొట్టాలి, ఓకే గోల్ కొడతా. కానీ ఇక్కడ ఒక చెస్ ఆడేటప్పుడు దీన్ని ఇది చంపడం, నెక్స్ట్ మూవ్ వేయడం, దాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తాం చెస్ ప్లేయర్స్. ఇది కూడా అంతే, లైఫ్ కూడా అంతే. నువ్వు ఆ ప్రొసీజర్స్ ఏవైతే, అది ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టెప్ బై స్టెప్ ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. సక్సెస్ అంటే ఎప్పుడో ఉండేది కదా, ఇప్పుడు జరుగుతున్నా 10 నిమిషాలు. ఇప్పుడు నేను మీకు వీడియో పెడుతున్నా, ఇది కూడా నా సక్సెస్లో ఒక పార్టే. నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నా, నేను పెడుతున్నా. ఇంతకుముందు ఒక కాల్ మాట్లాడినా, 10 నిమిషాల గ్యాప్లో ఈ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాల్ ఉంది, స్టిల్ నేను ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను, నెక్స్ట్ కాల్ ఎంజాయ్ చేస్తాం. ఇది లైఫ్ కదా, లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడో వచ్చే సక్సెస్ ఇది మన లైఫ్ కాదు, ఇది కావాలి. మన లైఫ్ని ఒక హ్యాపీయెస్ట్గా మూమెంట్గా ఉంచుకోవాలి, బతకడానికి ఇది కావాలి. మన అవసరాలు ఇవన్నీ తీరడానికి, మన రెస్పెక్ట్ కాపాడుకోవడానికి ఇది కావాలి. కానీ దీని అంతటిని, ఈ జర్నీని అంతా నాశనం చేసుకుని దీనికి ఇచ్చేంత కాదు. అర్థమైందా? సో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, కానీ మీరు పెట్టేది ఏదైతే ఉందో ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీ చదువు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. టైం ఇన్వెస్ట్మెంట్, దీన్ని ఎవ్వరు వాడతారో, ఏ విధంగా ఎలా కరెక్ట్ మెథడ్లో వాడతారో వాళ్ళకే సక్సెస్. మిగిలిన వాళ్ళు సక్సెస్ అవ్వరు. నువ్వు పెయిన్లో టైం ఇన్వెస్ట్ చేస్తే నీకు పెయినే వస్తుంది. నువ్వు ఓవర్ థింకింగ్లో పెడితే అదే రిటర్న్లో వస్తుంది. పోయి మీ పిల్లల మీద పెడితే ఆ టైంని పిల్లలు పెరుగుతారు, మంచిగా ఎదుగుతారు. ఇంకొక దాంట్లో పెడితే, జాబ్లో పెడితే కెరియర్లో మంచి గ్రోత్ ఉంటుంది. మీ హెల్త్లో పెడితే అదే టైం, రోజుకు 1 అవర్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఎవ్రీథింగ్. కానీ దానికి టైం పడుతుంది, నువ్వెంత క్వాలిటీ ఉన్నావు అని. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ కావాలంటే ఎప్పుడైనా సరే లైఫ్లో ఏదైనా ఒక కెరియర్, మీరు ఏదైనా సరే అచీవ్, మీరు ఏదైతే సక్సెస్ అని పేరు పెట్టుకుంటో దాన్ని ఏదైనా సరే అచీవ్ కావాలనుకుంటే కావాల్సిన నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ కాదు. అంటే అదేంటి పాజిటివ్ అని నెగిటివ్ అంటున్నారు అంటే, నెగిటివ్ థింకింగ్లో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనం ఏ తప్పు చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను అన్నీ చేసేస్తున్నానండి, నేను అంత బాగాలేదండి, ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం, అది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నేను 100 రాసుకుని 99 రాసుకున్నా, నేను 99 మంచిగా చేస్తాను. నో, ఈ 99 నీ గ్రోత్ కాదు. ఏదైతే ఒకటి తప్పు చేస్తున్నావో ఇదే నీ గ్రోత్ పీరియడ్లో ఉండేది, ఇదే నీ గ్రోత్. నువ్వు దీన్నే చూడాలి. అర్థమవుతుందా? సో నెగిటివ్ థింకింగ్ చేయి. ఏ విషయంలో నువ్వు ఎక్కడ మార్చుకోవాలని, ఎక్కువ ఓవర్ థింక్ చేసి ఏడుస్తున్నావా, దాన్ని మార్చుకోవాలని చేయి. ఓకేనా? నేను రీసెంట్గా ఒక అబ్బాయి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఒక అబ్బాయి, ఒక ఆవిడ ఫుడ్ లేక 3 రోజుల నుంచి మా దగ్గరికి వచ్చారక్క,
3 రోజులయిందంట తిని. పిల్లోడు 5 ఏండ్లు ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని అడగదు. అక్క అట్లా అడిగేసరికి నాకు బాధేసింది ఏమన్నా ఉందా తినడానికి అనేసరికి అనింది. అమ్మాయి కదిర్‌లోనే స్కిన్ కేర్, హెయిర్ కేర్ రెగ్యులర్‌గా తీసుకునే అమ్మాయి అనమాట. సరే ఎక్కడో కాదు గదా! ఇక్కడే గదా! అంత తిండి లేని కండిషన్‌లో ఏమున్నానని నేను పోయినా. పోయిన తర్వాత చిన్న డోరు ఒక రూమ్ ఉంది అంతే. దాని లోపల అటాచ్డ్ ఇంకో చిన్న రూమ్ ఉంది. డోర్ ఓపెన్ చేయగానే ఒక మంచం ఉంది. చిన్న పిల్లోడు దాక్కుంటున్నాడు డోర్ ఎనక. ఆ పిల్లోడిని భయం భయంగా ఇట్లా ఉన్నాడు. ముద్దుగున్నాడు. కానీ బక్కగా ఉన్నాడు కొంచెం. వాళ్ళ మదర్ ఆ అమ్మాయి ఎవరైతే ఉందో నైటీ యేసుకొనుంది. ఏదో ఎముకల గూడులా ఉంది. ఆ నైటీలో ఇంకా సన్నగా కనిపిస్తుంది. పొట్టిగా అట్లుంది. హెల్త్ బాలేదు ఆ అమ్మాయికి. హస్బెండ్ ఫైనాన్స్ చేసేసి ఈ అమ్మాయి మీద అప్పులు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయికి ఆల్రెడీ హెల్త్ బాలేదు. ఫుడ్ లేదు. ఆ హెల్త్ బాలేకపోయినా విపరీతంగా నొప్పొస్తున్నా కూడా బీడీలు చుడుతూ ఎవ్రీ వీక్ 1700 రూపాయలు కట్టాలంట. ఎవరికి? ఫైనాన్స్ వాళ్ళకి. రెంట్ కట్టాలి. ఫుడ్ లేదు. పక్కన ఒక కుళ్ళిపోయిన టమోటాలు అవి ఉన్నాయి. ఒక 30 దాకా చిన్న చిన్నవి ఎక్కడి నుంచో తెచ్చినట్టుంది. ఇమాజిన్ ఫినాన్షియల్ సపోర్ట్ లేక, భర్త సపోర్ట్ లేక, ఒక ఇంట్లో రెంట్ కూడా లేక, ఇల్లు కూడా ఖాళీ చేయమనే కండిషన్‌లో, ఫుడ్ లేక, బిడ్డని సంకలో యేసుకొని, ఎముకల గూడు లాంటి మనిషి, తల్లిదండ్రులు లేక, ఎవరు లేక, అమ్మాయి మెంటల్ కండిషన్ ఎలా ఉంటది? మనం నిజంగా ఆ కండిషన్‌లో ఉన్నామా ఇక్కడ? ఒకవేళ నిజంగానే ఆ కండిషన్‌లో ఉన్నా కూడా ఇంకా కొంచెం వీక్‌గా ఉన్న వాళ్ళతో పోల్చుకో. గ్రాటిట్యూడ్ వాళ్ళతో పోల్చుకుంటే నేను బెటర్‌గానే ఉన్నా. ఈ గ్రాటిట్యూడ్‌ది చూసుకొని మంచిగా దేవుడికి థాంక్స్ చెప్పుకుంటూ ఎవరైతే గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేస్తారో పని మీద నెగెటివ్ థింకింగ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటారు ఎవరికి వాళ్ళు. వాళ్ళ ఆరా ఇంప్రూవ్ అయితది. వాళ్ళకి సక్సెస్ మంచిగా వస్తది. వాళ్ళు అనుకున్నది ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఎందుకంటే మైండ్ స్టేబుల్ ఉంటది. ఆళ్ళకి ఓ పాజిటివ్ ఎనర్జీ కూడా హెల్ప్ చేస్తది చేసే పనులన్నిటికి. సో ఏడవకండి. ఏడిస్తే ఎందుకో బాధగుంది. తను ఏడ్చినప్పటి నుంచయితే నేను ధైర్యంగా ఉన్నాను మేడం. ఇప్పుడు నేను బాడీలో చేంజెస్ వస్తున్నాయని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. నేను ముందు కంటే బాగున్నాను. మీతో ఉంటే నాకింకా సక్సెస్ అయితా అనిపిస్తుంది. అందుకే మీతోనే ఉంటున్నానంటే, నాకేందో బాధ అనిపిచ్చింది. నాకొక్కసారి అనిపిస్తది, నేనెట్లా అంటే ఎవరితో కలవను గదా! నా పాటికి నేనేదో నా ప్రపంచంలో నేనుంటా. బయట వాళ్ళు ఎవరైనా నా గురించి ఏమనుకుంటున్నారు, ఎట్లా జరుగుతుంది ఇదేం పట్టించుకోను. ఏదో చేస్తా, పని చేస్తా. మంచి పనులే చేసేసాం అయిపోతది అంతే. ఎవరెవరు మారారు, లైఫ్‌లో ఏం మారినాయి ఇయన్నీ పట్టించుకోను. ఇలాంటివి ఇన్నప్పుడు ఎట్లుంటదంటే, అరే! మనకింత మంచి చేస్తున్నామంటే అయితుంది అంటే, ఈళ్ళు చాలామంది అంటే ఇంత ప్రేమ నింపుకోనున్నారు గదా! బావుండాలి, బావుండాలి, సిరి బావుండాలి అని ఇంతమంది అనుకుంటారు గదా! ప్రేమ పెంచుకొని. మేబీ అదంతా గూడా నాకు పాజిటివ్‌గా హెల్ప్ చేస్తుందేమో. నేనేదైనా ఒక పని జేసినా కూడా అంత ఫాస్ట్‌గా మంచిగా అయితదేమో అనిపిస్తది. థ్యాంక్ యూ. మీరు పాజిటివ్ వైబ్స్ నాకు పంపిస్తున్నందుకు. సో, భయపడకండి. ఏం గాదు. కొంచెం నేను చేసిన ఫస్ట్ పని గూడా అదే. లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేసుకోండి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. మైండ్ స్టేబుల్ ఉండేటట్లు చూసుకోండి. మీరు కంగారు పడి, యాంగ్జైటీ అయ్యే లోపల పానిక్ అయిపోతే ఏది పడితే దాంట్లో చేసేస్తాం. ఏ ఇంకా అసలు తెలుసా జరిగేది ఒకటైతే మన రియాక్షన్ తోటి ఇంకా 99% మనమే చేసుకుంటాం పెంట. కాబట్టి ముఖ్యంగా పీరియడ్ టైంలో ఇట్లా రిలాక్స్‌డ్‌గా ఉండండి. ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి.